మనం ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్లెస్ రాగి చాక్లెట్ కేక్ చేసుకుందాము. ఇది బ్రౌనీ లాగా చాలా ఫర్జీగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది తినగానే. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ఎగ్లెస్ రాగి చాక్లెట్ కోసం ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకుందాం. 1/2 కప్ రాగి ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్. నెక్స్ట్ మనం షుగర్ పౌడర్ 1/2 కప్ షుగర్ పౌడర్ని తీసుకుందాము. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేసేసుకుని పక్కన ఉంచేసుకుందాం. నెక్స్ట్ మనం కర్డ్ ఉంటుంది కదా, థిక్గా ఉండే కర్డ్ని తీసుకోవాలి. నేను ఆల్రెడీ మిక్స్ చేసేసుకున్నాను. 1/2 కప్ కర్డ్ని తీసుకున్నాను, 1/4 కప్ మిల్క్, 1/4 కప్ ఆయిల్, టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. చూసారు కదా, అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్కడైనా కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ తగ్గుతుంది అనుకున్నట్లయితే కాఫీ పౌడర్ ఉంటుంది కదా, 1/2 టీ స్పూన్ కాఫీ పౌడర్లోకి 1 టీ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకుని దానిని కూడా మనం ఆ మిక్చర్లో వేసేసుకుని మిక్స్ చేసుకుందాం. నేను 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాను స్టవ్ మీద. మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ చేసుకోండి. అలా ప్రీహీట్ చేసుకున్నట్లయితే మనకి ఈవెన్గా వస్తుంది కేక్ అనేది. సో బ్యాటర్ని మొత్తం ఇలా గ్రీస్ చేసుకున్న ప్యాన్లోకి తీసుకున్నాను. ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూసారు కదా, నేను మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టేసుకున్నాను. దాని మీద ఈ బ్యాటర్ పెట్టుకున్నాను. ఒక 25 to 30 మినిట్స్ లో ఫ్లేమ్లోకి పెట్టండి. ఇప్పుడు ఈ లో ఫ్లేమ్లో ఏంటంటే మంచిగా కుక్ అవుతుంది. ఇది రాగి ఫ్లోర్తో చేస్తున్న కేక్ కాబట్టి. సో దీన్ని నేను లోకి చేంజ్ చేశాను. ఒక 25-30 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే అవ్వకపోతే ఇంకో 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచండి. మాక్సిమం 35 మినిట్స్ లోపు అయితే అయిపోతుంది. చూద్దాము ఎలా వచ్చిందో. చూసారు కదా, చూడటానికి ఇంత డార్క్ కలర్లో కనిపిస్తుంది. మనం కేక్స్ అనేది ఓవెనే ఉండవసరం లేదు, స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. సో చూసేసారు కదా మన ఎగ్లెస్ రాగి చాక్లెట్ కేక్. సైడ్స్ ఇలా ఒకసారి అనుకున్నట్లయితే ఎక్కడైనా స్టిక్ అయి ఉంటే మనకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దాన్ని ఇలా రివర్స్ చేస్తే చూడండి ఎంత మనం ట్యాప్ చేయకుండానే పడిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత కలర్ ఎలా ఉందో చూడండి. సేమ్ ఎగ్జాక్ట్లీ బ్రౌనీ టేస్ట్ లాగా అనిపిస్తుంది. ನಾವು కట్ చేసుకుని తినట్లయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీకు ఇంకా యాడ్ చేసుకోవాలనిపిస్తే స్వీట్నెస్ మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ ఉంటుంది కదా, ఆ సిరప్ వేసుకుని దానిలో ఇలా డిప్ చేసుకుని తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. రెసిపీ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.